ఇది ఒకసారి చూడండి అవంతా ఓపెన్ అవుతాయి అనేసి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫైన్ అనమాట. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా ప్రాసెస్ క్లియర్ కాలేదంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. మనసా నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? నీకు సరే అన్ని క్లియరా? జస్ట్ అడుగుతున్నా లైక్ మళ్ళీ ఆ! కాదు. అంటే నేను మళ్ళా ఒకసారి అంతా చూసుకొని ఒకవేళ ఏమైనా క్వెషన్స్ ఉంటే గ్రూప్‌లో పెడతా. ఖచ్చితంగా ఎనీ టైం పోస్ట్ అయ్యి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నీకు ఇంటర్వ్యూ యాహ్! జరిగితే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఐదర్ ఫెలోషిప్ కానీ ఏదైనా కావచ్చు, ఇంటర్న్షిప్స్ కానీ, బట్ ర్యాక్ హ్మ్. మస్ట్ అండ్ షుడ్. హ్మ్. ఈ ఏజెంట్స్ కూడా ర్యాక్ నుంచే కనెక్ట్ అవుతాయి. హ్మ్. ప్రాసెస్ అనేది ఇలానే ఫ్లో ఇలానే ఫాలో అవుతుంది అనమాట. హ్మ్. స్టార్ట్ విత్ డాక్యుమెంట్స్ దెన్ టూల్స్ అండ్ అనేసి ఏజెంట్స్ అనేసి. హ్మ్. ఇంకో చిన్న క్వశ్చన్, ఇట్స్ మేబీ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అగైన్. హుహు. కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ టు టూల్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది క్లియర్, అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ అంటే దీంట్లో ఎన్ని టాస్క్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, టాస్క్ అంటే యూనిక్, ఏదైనా సంథింగ్ యూనిక్ థింగ్ అనమాట. సో ఇక్కడ ఈ ర్యాగ్లో ఎన్ని టాస్క్స్ ఉన్నాయి, ఎన్ని టాస్క్స్ ఉన్నాయా? ఎన్ని డిఫరెంట్ 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 అంటే జాబ్స్ ఉన్నాయి యూనిక్గా, ఒకదానికి ఒకదానికి ఓవర్లాప్ లేకుండా. ఇది ఫైల్ అప్లోడ్ అనేది అందుకే అనేది క్లియర్గా స్ప్లిట్ చేసా. హ్మ్. ఫైల్ అప్లోడ్ అనేది ఒక యూనిక్ టాస్క్. దీనికి ఏమైనా డిపెండెన్సీ ఉందా? దీని జాబ్ ఎక్కడ, నీకు లోకల్లో నుంచి రీడ్ తీసుకొని హ్మ్. ఇక్కడ డేటాలో సేవ్ చేయడం. హ్మ్. అది కాకుండా ఏమని చేస్తుంది అది? నథింగ్. దాని వర్క్ అనేది దట్స్ నథింగ్. యూనిక్ అనమాట. యాహ్! ఇంజెక్ట్ అనేది హ్మ్. డేటాలో నుంచి తీసుకొని వెక్టర్ అది ఇండెక్స్ చేస్తుంది కదా. యాహ్! సో ఇంజెక్ట్ అనేది ఇండెక్సింగ్ అనమాట. రీడింగ్ హ్మ్. అక్కడి నుంచి రీడ్ చేసుకొని ఇండెక్స్ చేస్తుంది. థర్డ్ వన్ ఇది ఏం చేస్తుంది? వెక్టర్ డేటాబేస్ నుండి ఆన్సర్ ఇస్తుంది. వెక్టర్ డేటాబేస్ నుంచి యూజర్ క్వరీ చేసినప్పుడు హ్మ్. వెక్టర్ డేటాబేస్ నుంచి రిలవెంట్ ఫైల్స్ ని రిట్రైవ్ ఎఫెక్ట్ చేస్తుంది. టెక్స్ట్ వాడి యాహ్! Hmm. కంపేర్ చేసి రెలెవెంట్ Hmm. చంక్స్ నుండి ఆన్సర్ ఇస్తది. దట్స్ ట్రూ. సో ఈ మూడు మనం ఏమనుకోవచ్చు, త్రీ డిఫరెంట్ జాబ్స్ అంతే, ఇండిపెండెంట్ జాబ్స్. నీకు ఇది యాహ్! చేయకపోతే కానీ ఇక్కడ ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయనుకో, నువ్వు ఎవ్రీ టైం అప్లోడ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా నువ్వు ఇక్కడ నేను నా లోకల్లో నుంచి ఎతికించి డ్రాగ్ చేసి ఇక్కడ ఫైల్ పెట్టుకొని డైరెక్ట్గా ఇంజెక్ట్ రన్ చేయొచ్చు నేను. సో అప్పుడు హ్మ్. అది ఇప్పుడున్న ఫైల్స్ని ఇండెక్స్ చేస్తుంది. అసలు ఈ రెండే రన్ చేయకుండా డైరెక్ట్గా ఆస్క్ చేయొచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఇండెక్స్ ఉన్నాయనుకో, వెక్టర్ ఇండెక్స్, నేను దానిపై హ్మ్. డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు. సో నాకేమైనా న్యూ ఫైల్ పెట్టుకోవాలా, టెంపరీగా స్టోర్ చేసి లేటర్ నేను ఇండెక్స్ రన్ చేస్తానంటే అప్లోడ్ యూస్ చేసి నేను ఇక్కడ ఫైల్ పెట్టుకుంటాను. హ్మ్. సో లైక్ ఇక్కడ ఏ దానికి ఓ దానికి ఒకటి డిపెండెన్సీ లేదనమాట. ఇట్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ప్రాసెసెస్ హ్మ్. కదా. హ్మ్. సో ఇలా ఇండిపెండెంట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇది రాగ్, అందుకే దాంట్లో ఆర్ఏజీ అని పెట్టారనమాట, సింపుల్గా రిట్రైవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేటెడ్ అనేసి.
జనరేటెడ్ ఉమ్, అంటే ఇవన్నీ జనరేటెడ్. రిట్రైవల్ అంటే ఈ మొత్తం ఇది చంక్స్ రిట్రైవ్ చేయడము. ఆర్గ్యుమెంట్ ఉమ్, అంటే ఇక్కడ ఉంది కదా, ఇది వెక్టర్ యూజర్ క్వరీ చేసినప్పుడు వెక్టర్ తీసుకొని ఆర్గ్యుమెంట్ చేయడం. సో త్రీ ఉమ్, డిఫరెంట్ ప్రాసెస్ని కలిపి కంబైన్ చేసేటట్టు ఏ దట్ కంబైన్స్ ద పవర్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్ అనేసి. అందుకే దీన్ని ఉమ్, ఇండిపెండెంట్గా ఆర్ఏజీ అని పెట్టారనమాట. ఉమ్, ఈ ఎల్ఎల్ఎం అనేది ఎక్స్ట్రా దానితో నుంచి తీసుకొస్తారు అనేసి. ఉమ్. ఆ డెఫినేషన్ మీరు మళ్ళీ చదువుకోండి. ఓకే. ఓకే. ఇది ర్యాగ్ అనమాట. సో నెక్స్ట్ ఏముంది మన దాంట్లో, చాట్ బుక్ డాక్యుమెంట్స్ అయిపోతే టూల్స్ అన్నాము. టూల్స్ అంటే ఏం చెప్పాను నేను, ఒక యూనిక్ టాస్క్ అన్నా. సో ఉమ్. ఇప్పుడు ఈ ర్యాగ్ని టూల్స్లా కన్వర్ట్ చేయాలంటే ఏంగా కన్వర్ట్ చేయొచ్చు నేను, ఎన్ని టూల్స్ కన్వర్ట్ చేయొచ్చు. ఆ, మన ఇప్పుడు ఈ యాప్లో ఆ, ఈ యాప్ అయినా ర్యాగ్ అప్లికేషన్ అయినా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పాను త్రీ కదా. సో ఈ యాప్ త్రీ త్రీ ఏమేమి టూల్స్. అప్లోడింగ్కి, అప్లోడింగ్ ఇస్ ద వన్ టూల్, ఇంజెస్టింగ్కి. ఇంజెక్షన్ ఇస్ వన్ టూల్, ఆస్క్ ఇస్ ద వన్ టూల్. ఎందుకంటే ఈ త్రీ ఆర్ ద త్రీ డిఫరెంట్ టాస్క్ కదా. సో నేను అప్పుడేం చేస్తానంటే, ఇందాక నేనేం చెప్పాను, ఏజెంట్ అనేవాడు ఎవడని అంటే మీకు లాస్ట్ సెషన్ మీరు రిమెంబర్ చేసింటే ప్రాపర్గా, ఏజెంట్ అనేది ఏం చేస్తుంది, టూల్స్ యూజ్ చేసుకొని టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. దట్స్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఈ మూడు అనేది మూడు డిఫరెంట్ టాస్క్లు. సరే మన ప్రజెంట్ అనేది మన టూల్స్లో దాన్ని బిల్డ్ చేయలేదు. ఇట్స్ లైక్ ఏపీఐ, ఫాస్ట్ ఏపీఐగా బిల్డ్ చేసినాం. దీనే ఏం చేయొచ్చు అంటే, ఇదొక టూలు, ఇదొక టూలు, ఇదొక టూల్గా బిల్డ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, వీ కెన్ బిల్డ్ ఏ వన్ ఏజెంట్ అనమాట. బట్ ఇక్కడ ఏం లూప్ హోల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను బిల్డ్ చేసిన అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేసాం కదా, ఐ వాంట్ టు ఆస్క్ లైక్ ఎక్స్ప్లెయిన్ వెదర్ ఇన్ సింగపూర్ అన్న. ఐఎమ్ నాట్ షూర్ ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. బికాస్ మనం ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు దాంట్లోకి. ఎగ్జాక్ట్గా మన సింగపూర్ వెదర్ రిపోర్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయలేదు ఉమ్, కదా. ఉమ్, సో నార్మల్గా కొన్ని డేటాలు అనేది మన దగ్గర ఉండు, యా. అన్ని డేటాలు మన దగ్గర ఉండు. సో ఈ వెదర్ రిపోర్ట్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవాలి నువ్వు. ఆన్లైన్లో ఉమ్, సెర్చ్ చేసుకోవాలా, లేకపోతే సమ్ అదర్ ఎక్స్టర్నల్ అనమాట. ఉమ్, సో ఈ చాట్ విత్ డాక్యుమెంట్స్లో వచ్చి మళ్ళీ ఏమొచ్చింది లిమిటేషను, యూ కెన్ ఓన్లీ చాట్ విత్ యువర్ ఓన్ నాలెడ్జ్ బేస్ అనమాట. యా. లేదంటే మనం ఇప్పుడు ఇక్కడ టూ టూ రీజన్స్ వై వి బిల్డ్ ద చాట్ యువర్ ఓన్ నాలెడ్జ్ బేస్ అనేది. ఇక్కడ మనం ఉమ్, ఇంట్లో చూసినా కానీ ఎల్యూజినేషన్ ఉన్నాం కదా. ఉమ్. ఎల్యూజినేషన్ అంటే మీకు ఐడియా ఉందా. అంటే ఈ టెక్ టర్మ్స్ లో నాట్ షూర్, బట్ మామూలుగా జనరల్ కన్వర్జేషన్, జనరల్ అని చెప్పను. లైక్ ఉన్నది లేదు, లేదు ఉన్నట్టు ఉంటది. ఆ, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అనమాట ఉమ్, ఎల్యూజినేషన్ అంటే. సో ఈ ఎల్ఎల్ఎంస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏమంటే, ఇట్స్ డోంట్ హ్యావ్ ద కంట్రోల్ అనమాట. ఓకే. నువ్వు ఏమైనా క్వశ్చన్ అడిగితే నీకు ఆల్వేస్ రైట్ ఆన్సర్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఉమ్, సో నువ్వు క్వశ్చన్ అడిగితే అదే లాట్ ఆఫ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను నీకు. ఉమ్, ఎందుకంటే నువ్వు క్వశ్చన్ ప్రాపర్గా అడగలేదు. సో ఇట్స్ నాట్, అదే ఎల్ఎల్ఎం ఇస్ నాట్ క్లియర్. సో ఉమ్, ఆల్ రిలవెంట్ డిఫరెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇట్ విల్ కన్ఫ్యూజ్ అండ్ యూ విల్ ఆల్సో గెట్ కన్ఫ్యూజ్ అనమాట. ఉమ్, దాన్ని హెలోజినేషన్ అంటారు అనమాట. ఉమ్, ఓవర్గా ఇమాజిన్ చేసుకొని చేయడం. ఉమ్, సో దాన్ని రెడ్యూస్ చేయడానికి చాట్ పోతే డాక్యుమెంట్స్ కూడా అన్నాం అనమాట. అరే నా డాక్యుమెంట్లో ఏముందో జస్ట్ గివ్ మీ దట్, నీకు దానికి మించి నువ్వు ఏమన్నా నీకు అడిషనల్ నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాం అనమాట. ఉమ్, మనం అప్లికేషన్ అలా బిల్డ్ చేస్తాము. నీకు తెలీదా, టెల్ మీ డైరెక్ట్, ఐ డోంట్ ఫీల్ అనమాట. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సింగపూర్ వెదర్, దిస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే నా నాలెడ్జ్ బేస్లో సింగపూర్ వెదర్ లేదు. ఉమ్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఉమ్, సో మనం అలా అప్లికేషన్ బిల్డ్ చేసినాము.
ఫస్ట్దేమో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ దాంట్లో ఏమో సో యూ కాంట్ బిల్డ్ యువర్ ఓన్ నాలెడ్జ్ బేస్ బికాస్ ఇట్స్ అ పిఐఏ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా. ఉమ్, పబ్లిక్ డేటాతో టాక్ చేయొచ్చు. ఇక్కడేమో యూ కెన్ టాక్ విత్ యువర్ ఓన్ డేటాబేస్ అంతే, ఓన్ నాలెడ్జ్ ఉమ్, బేస్. యూఆర్ నాట్ గోయింగ్ టు టాక్ విత్ ద పబ్లిక్ డేటాబేస్. నౌ దే ఉమ్, ఆర్ పింగ్ అప్ విత్ ద టూల్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ టూల్స్లో నా చాట్ యొక్క 3 డిఫరెంట్ ఏపీఐస్ పెట్టుకుంటాను నేను. ఉమ్, నాకు ఆర్ఏజీ చెప్పాను కదా, అప్లోడ్ రిట్రైవల్ అనేసి. దాంతో ఉమ్, పాటు ఈ పర్సనల్ డేటా కూడా పెట్టుకుంటాను నేను, పబ్లిక్ డేటా ఎల్ఎల్ఎంస్ని. ఉమ్, ఇలా ఏవేవి కావాలన్నా కానీ అవన్నీ నా టూల్స్గా పెట్టుకోవచ్చు. ఇదేం చేస్తుంది నాకు ఎల్ఎల్ఎం అనేది? లెట్ మీ లెట్ మీ డ్రా వన్ ఇమేజ్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. దీన్ని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మనకు కొత్త అప్లికేషన్ వచ్చింది కాబట్టి. దీన్ని బట్టి ఇప్పుడు ఏమనుకున్నాము, అప్లోడ్ అనేది ఒక టూల్ అనుకుందాం మనం ఇప్పుడు. ఉమ్, ఇంకోటి ఏమి, ఇంజెక్ట్ అనేది ఒక టూల్, ఇంజెక్ట్ అనేది. థర్డ్ అనేది ఏమి, రిట్రైవల్ అనమాట. రిట్రైవల్ అనేది ఒక టూల్. సో ఉమ్, దీంట్లో నాకు లిమిటేషన్ ఏముంది, నేను పబ్లిక్ డేటా యాక్సెస్ చేయలేకపోతాను. సో అప్పుడేం చేసుకుంటా, ఎల్ఎల్ఎం కూడా పెట్టుకుంటాను నేను ఇక్కడ. ఉమ్, నాకు ఎప్పుడన్నా నాకు ఇది ఏమన్నా ఐ డోంట్ నో వస్తే, సరే ఎల్ఎల్ఎంని యాక్సెస్ చెయ్యి అని చెప్తా. ఉమ్, సో ఇలా కాకుండా నాకు ఇంకా ఏమన్నా కావాలి, ఇప్పుడు వెదర్ రిపోర్ట్ అన్నాను కదా, ఉమ్, మీ డ్రాగ్ వెదర్ రిపోర్ట్కి ఒక టూల్ పెట్టుకుంటాను నేను. ఉమ్, వెదర్ రిపోర్ట్ అనమాట. వెదర్ రిపోర్ట్కి ఒక టూల్ పెట్టుకుంటా. ఇలాగా నాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటే అన్నిటికీ టూల్స్ పెట్టుకొని నా ఏజెంట్కి ఇంటిగ్రేట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే, ఇందాక మనం ఏం చేసినాం, ఎల్ఎల్ఎం యాక్సెస్కి ఏం చేసాం మనము, ఇక్కడ ఒక చాట్ బాట్ బిల్డ్ చేసాం కదా, ఉమ్, జస్ట్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ పబ్లిక్ డేటా అనేసి. ఉమ్, ఇక్కడ మన చాట్ విత్ డాక్యుమెంట్స్కి ఏం చేసాము, వి బిల్డ్ ఏ వన్ మోర్ బాట్. నవ్వు ఇలా బిల్డ్ చేసుకుంటూ పోతే ఎవ్రీ టైమ్ వీ కాంట్ బిల్డ్ ద వన్ ఫర్ వన్ యూస్ కేస్ వన్ బాల్ట్ కదా. ఉమ్, వెళ్ళేసరికి మొత్తం బాట్సే ఉంటాయి, నీకు ఎక్కడ పోయినా కానీ అసలు ఏం చేయాలో అని దిక్కు తెలియదు అనమాట. సో ఉమ్, అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ కమ్ అప్ విత్ సమ్ మోర్ అడిషనల్ ఇంటెలిజెంట్ అనమాట. నా దగ్గర ఒక ఏజెంట్ ఉంది. ఉమ్, ఇవన్నీ ఏమి ఒక్కొక్కటి వచ్చి ఒక యూనిక్ పని చేస్తున్నాయి. ఉమ్, మీరు ఏం పని చేస్తారో నాకు చెప్పండి. సో నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలో నేను చూసుకుంటా అంటాను. ఉమ్, సో ఏజెంట్ అనేది ఏమి, దీని స్కిల్ ఉంటుంది, బేస్డ్ ఆన్ స్కిల్లో ఏ టూల్స్ని కాల్ చేయాలని ఇట్ విల్ టేక్ కేర్ అనమాట. ఉమ్, సో అప్పుడు ఏమి, నీకు ఈ రెండింటిని కలిపి ఒక అప్లికేషన్గా బిల్డ్ చేసేయచ్చు. ఉమ్, ఈ రెండు కలిపి మేబీ లైక్ చాలా అన్నిటిని మర్చ్ చేసి ఒక అప్లికేషన్గా బిల్డ్ చేసేయచ్చు అనమాట. సో ఉమ్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏజెంట్స్ అనేసి. ఏజెంట్ అనేది సూపర్, వీడి ఇంటెలిజెంట్ ఫెలో అనమాట. వీనికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది, స్కిల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ పెట్టడం కన్నా కానీ, లెట్ మీ టేక్ దిస్ ఇన్ టు ద కిందకి తీసుకొస్తాను. మీకు జస్ట్ మీకు ఐడియా ముందుకే, ఎందుకు నెక్స్ట్ ఏం చెప్తాను నేను ఎందుకు చెప్తానంటే, అట్లీస్ట్ యూ విల్ గో అండ్ ఫైండ్ సంథింగ్ ఇన్ ద ఇంటర్నెట్ అనేసి. ఉమ్, సో నేను ఇప్పుడు మీకు ర్యాగ్ కొంచెం ఐడియా ఉంటే లైక్ నౌ ఇట్స్ ఈజీ ఫర్ యూ ఉమ్, టు లర్న్. ఇదేమో అయిందప్ప ఇది. లెట్ మీ డ్రాగ్ దిస్ ఇంటూ డౌన్ హియర్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు నెక్స్ట్ వీక్కి ఇది నేర్చుకోరండి అట్లీస్ట్, అంటే బేసిక్ అట్లీస్ట్ మీరు నేర్చుకోకపోయినా కానీ ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్, మీకు వస్తుందా రాదా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఆన్లైన్లో ఉమ్, ఎగ్జాంపుల్స్ జస్ట్ ట్రై చేయండి అంతే. సో ఉమ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్వశ్చన్.
నేను క్వశ్చన్ అడిగాను అనుకో, వీడికి ఎలా తెలుసు ఈ క్వశ్చన్కి ఇది ఈ టూల్ కాల్ చేయాలా అనేసి? జస్ట్ మీరు గెస్ అయ్యండి. మ్మ్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, మీరు ఫేస్ వాష్ అయినప్పుడు, బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు, మీకు ఫేస్ వాష్ అయినప్పుడు మీరు బ్రష్ వాడాలని మీకు ఎలా తెలుస్తుంది? ఉమ్, నో నో, జస్ట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇంటర్ కనెక్టింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. అంటే మీరు రెగ్యులర్గా ఎలా ఉంటారో అవే అప్లికేషన్ బిల్డ్ చేస్తాం మేము. ఐ మీన్ మీకు అవసరం లేని అప్లికేషన్ మనకు అది కరెక్ట్ అని తెలుసు కదా, బ్రష్ ఎలా వాడాలి తెలుసు అని. ఆ బ్రష్ అంటే బ్రష్ వాడాలనేసి? మ్మ్. ఇదే పెడతాను ఇక్కడ ఎగ్జాంపుల్లో, హ్యూమన్ పెడతాను, దీన్ని చేంజ్ చేస్తాను కొంచెం. ఐ విల్ రీఫ్యాక్టర్ ఫర్దర్, లెట్ మీ టేక్ ఎ డూప్లికేట్ కాపీ ఆఫ్ దిస్. అది తెలిసిపోతాం మీకు. సో ఈ నీకు సాఫ్ట్వేర్లో మోస్ట్లీ ఎవ్రీథింగ్ అనేది హ్యూమన్ లైఫ్కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. మ్మ్. మనకు అవసరమయ్యే అప్లికేషన్స్నే మనం బిల్డ్ చేస్తాము, ఎవరికి అవసరమైతే ఏం బిల్డ్ చేయము. మ్మ్. సో దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే, ఇప్పుడు మనం హ్యూమన్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం అనుకో, ఇట్స్ ఏ మ్మ్. హ్యూమన్ ఏజెంట్ ఓన్లీ. మన యూఆర్ ఫోకసింగ్ ఆన్ హ్యూమన్. ఈవెన్ లైక్ ఫేస్ వాష్ పెడదాం, మ్మ్. చాలా దూరం కూడా వద్దు. ఫస్ట్ ఏం చేస్తావు, బ్రష్ యూస్ చేస్తావు. బ్రష్ అనేది ఏంది? టూల్. బ్రష్ అనే టూల్ కదా. మ్మ్. ఆ బ్రష్ని ఎలా వాడాలా నీకు ఎలా తెలుసు? అసలు బ్రష్ని ఎలా వాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను? జస్ట్ ఐమ్ మ్మ్. ఆస్కింగ్. సో ఎలా అంటే నీకు ఆల్రెడీ నీకు యూ నో లైక్ హౌ టు యూస్ ఇట్ కదా. మ్మ్. అంటే ఎవరు చెప్పారు అది నీకు ఎలా వాడాలనేసి? లైక్ వెన్ నువ్వు 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్నావు అనుకో, మ్మ్. చిన్నగా ఉన్నప్పుడు వాడింటావు ఐఎమ్ షూర్. మ్మ్. అప్పుడు ఎవరు చెప్పారు నీకు? పేరెంట్స్. పేరెంట్స్ సమ్హౌ లైక్ ఎవరో ఒకరు ఎలా వాడాలని నేర్పిస్తారు. దట్స్ మ్మ్. మీన్స్ లైక్ ఎవ్రీ టూల్ దే హ్యావ్ ద ఓన్ గైడ్ లైన్స్ అనమాట. మ్మ్. దే హ్యావ్ ద ఓన్ గైడ్ లైన్స్ అండ్ వాళ్ళు చెప్తారనమాట ఎలా వాడాలా అనేసి, ఈ టూల్ని ఎలా మ్మ్. వాడాలా అనేసి. దే హ్యావ్ ద ఓన్ గైడ్. అండ్ ఈ టూల్ కూడా ఏముంటుంది, అప్పుడు బ్రష్ అన్నావో ఇది ఓకే, ఇంకా ఏమేమో టూల్ కిట్స్ పెద్ద, ఫేస్ క్రీము, మేకప్ కిట్, కొన్ని ఫేస్ వాష్ కాదు ఒకసారి జస్ట్ లైక్ మార్నింగ్ మార్నింగ్ రొటీన్. మీరు మార్నింగ్ రొటీన్ చేస్తుంది ఈవెన్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సరే అనుకో, మ్మ్. అండ్ మేబీ లైక్ డ్యూటీస్. ఈ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేసాము, మార్నింగ్ వేకప్ చేసి బ్రష్ చేస్తాం. బ్రష్ ఎలా చేయాలని దే హ్యావ్ ద ఓన్ గైడ్ లైన్స్. ఫేస్ క్రీమ్ ఎలా వాడాలో దే హ్యావ్ ద ఓన్ గైడ్ లైన్స్ కదా. మీరు చూస్తే వాడు పెద్దగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడు మ్మ్. హౌ టు యూజ్ అనేది. మ్మ్. ఇన్స్ ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేసి వాళ్ళ ఓన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. మేకప్ కిట్ మ్మ్. ఎలా వాడాలో మేకప్ కిట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనేది, బ్రేక్ఫాస్ట్ ఎలా వాడాలి ఎలా తినాలనేది కూడా మనకు ఉంటుంది కదా మన ఓన్గా. సో ఎవ్రీ టూల్ అనేది దే హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ అనేసి. మ్మ్. అది ఎవరికి తెలియాలి? ఏజెంట్కి అనమాట. ఇక్కడ నువ్వు ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మ్మ్. నువ్వే కదా దాన్ని వాడుకునేది. ఎలా మ్మ్. వాడాలా అనేది వచ్చి దీంతో రిజిస్టర్ చేయాలి. మ్మ్. ఇది ఎవ్రీథింగ్ యాజ్ అ యూనిక్. దే హ్యావ్ ద ఓన్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ ఇట్. అవన్నీ ఎవరికి రిజిస్టర్ చేయాలా? ఏజెంట్కి రిజిస్టర్ చేయాలా.
ఉమ్, సో అప్పుడేం చేస్తుంది ఏజెంట్ అనేది, నువ్వు ఏమైనా క్వశ్చన్ అడిగితే దే హ్యావ్ ద ఓన్ నాలెడ్జ్ కదా. అండ్ ఆల్సో ఉమ్, ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఉంటుంది. వై, ఉమ్, ఎందుకు వాడాలా. నీకు టూత్ బ్రష్ వాళ్ళు యాడ్స్లో ఇవన్నీ చూసింటారు కదా, ఎందుకు నీ జమ్స్ క్లీన్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి ఉమ్, దొబ్బుతారు కదా. ఇలా వాడితే ఇలా క్లీన్ అవుతాయి అనేసి. అంటే ఉమ్, ఎందుకు వాడాలా అనేది వాళ్ళు అక్కడ నేర్పిస్తారు అనమాట. ఉమ్, సో దీని దగ్గర ఏముంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ వై టు యూజ్ అని ఉంటుంది అనమాట. అర్థమైంది ఇది. ఉమ్, చాలా ఇంపార్టెంట్. వై అనేది హౌ అనేసి చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అనే కానీ హౌ, ఉమ్, ఎందుకు, ఏది అనేసి ఉమ్, క్లియర్గా. సో ఈ యొక్క ఎవ్రీ టూల్ యొక్క ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంటుంది ఏజెంట్ దగ్గర. ఉమ్, వై, హౌ అనేసి. సో నీకు ఇప్పుడు యాక్షన్ ఏదైనా వచ్చిందంటే బేస్డ్ ఆన్ నీ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఏ టూల్ కరెక్ట్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏ టూల్ ఎలా కరెక్ట్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది, నేను క్వశ్చన్ అడిగిన ఏజెంట్ని వీటన్నిటిలో ఏ టూల్ బెటర్ అని ఎలా తెలుస్తుంది దానికి. ఎందుకంటే ఏ టూల్ ఎందుకు అనేది మనం ఆల్రెడీ దీన్ని చెప్పింటాము. ఏజెంట్ దగ్గర క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఓకే, బ్రష్ ఎందుకు యూస్ చేయాలా, జెమ్స్ క్లీన్ చేయడానికి, మార్నింగ్ వేకప్ అయినప్పుడు జెమ్స్ ఇది అంటే మార్నింగ్ వేకప్ అయినప్పుడు మౌత్ వాష్ పనికొస్తుంది. సెకండ్ ఫేస్ ఉమ్, క్రీమ్, సన్లైట్లో పోయినప్పుడు ఫేస్ క్రీమ్ యూస్ చేయాలా, మేకప్ కిట్ రెడీ అవ్వడానికి, బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే, డ్యూటీస్ అంటే జాబ్కి పోవాలా అనేసి. సో దట్స్ వెరీ క్లియర్ అనమాట. ఏజెంట్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏమడుగుతా క్వశ్చన్, నేను మార్నింగ్ నిద్ర లేసాను ఏం చేయాలా అనేసి. సో మార్నింగ్ నిద్ర ఉమ్, లేస్తే ఏం చేయాలి ఫస్ట్, అప్పుడు ఏజెంట్ ఏం చెప్తుంది, రే లేచినా కదా నిద్ర లేను బ్రష్ చేయని చెప్తుంది అనమాట. అంటే మనం ఉమ్, ఆల్రెడీ చెప్పింటాం కదా మార్నింగ్ నిద్ర లేస్తే బ్రష్ చేయాలి అనేసి. ఉమ్, సో దీనికి క్లియర్గా తెలిసి ఉంటుంది అప్పుడు. ఉమ్, సో ఏజెంట్ అనేది ఈ టూల్స్ యొక్క డిస్క్రిప్షన్స్ కానీ దానికి ఎందుకు వాడాలా, ఏం వాడాలా అనే దాన్ని బేస్ చేసుకొని అది రియాక్ట్ అవుతుంది అనమాట. ఉమ్, అది స్కిల్ అంటారు యాక్చువల్గా. ఉమ్, టూల్కి ఏమో ఇన్స్ట్రక్షన్స్ వై అని ఉంటుంది అనమాట, ఏజెంట్స్కి ఏమో స్కిల్స్ ఉంటాయి అనమాట. ఉమ్, ఎవ్రీ స్కిల్ ఈజ్ ఎ వన్ టూల్. స్కిల్ అంటే ఏముంటుంది అంటే ఈ రెండింటిని కలిపి స్కిల్ అంటారు. ఉమ్, ఏ టూల్ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఉమ్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ స్కిల్. ఎవ్రీ టూల్కి ఒక స్కిల్ ఉంటుంది అనమాట. సో ఏజెంట్ ఉమ్, తెలుస్తుంది, ఓకే ఈ టూల్ ఎప్పుడు వాడాలి, ఈ టూల్ ఎప్పుడు వాడాలి, ఈ టూల్ ఎప్పుడు వాడాలి, ఈ టూల్ ఎప్పుడు వాడాలి అనేసి. సో బేస్డ్ ఉమ్, ఆన్ ది స్కిల్ ఇట్ విల్ టేక్ ఎ డెసిషన్స్. ఉమ్, కరెక్టే కదా, మీకు క్వశ్చన్ అడిగినావు ఈ స్కిల్లో ఎందుకు వాడాలి, ఏం వాడాలని ఉంది. సో అప్పుడు ఏజెంట్ ఏం చేస్తుంది, ఓకే ఈ క్వశ్చన్కి ఈ స్కిల్ యూస్ చేయి అనేసి డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఉమ్, సో ఇప్పుడు ఏజెంట్ దగ్గర ఏముంటాయి, స్కిల్స్, డెసిషన్స్. సో థర్డ్ వన్, ఇప్పుడు ఇది మేకప్ కిట్ అనేది ఒకటి ఉంది, ఫేస్ క్రీమ్ అనేది ఒకటి ఉంది అనుకో. ఉమ్, జస్ట్ ఇది హెలోజనేషన్తో చెప్తున్నాను నేను, నాకు ఐఎమ్ నాట్ షూర్. సో కొన్ని ఫేస్ క్రీమ్లు వాడేటప్పుడు కొన్ని మేకప్ కిట్స్లో ఐటమ్స్లో చేంజ్ చేస్తారు అనుకో. ఉమ్, జస్ట్ అనుకోమని చెప్తున్నా, రియల్గా నాకు తెలియదు క్లియర్గా. సో ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎగ్జిస్ట్ దెన్ మేబీ లైక్ దిస్ అనుకో. సో బేస్డ్ ఆన్ ఫేస్ క్రీమ్తో మన మేకప్ ఐటమ్ చేంజ్ చేయాలా. ఉమ్, బట్ ఇప్పుడు నువ్వు మేకప్ ఐటమ్ వెళ్ళేటప్పుడు నీకు ఏముండాలా, ఏ ఫేస్ క్రీమ్ వాడినావో తెలియాలి కదా నీకు. ఉమ్, సో ఇప్పుడు ఏ ఫేస్ క్రీమ్ వాడినావో తెలిసి దాన్ని బట్టి నేను మేకప్ ఐటమ్ చేంజ్ చేస్తాను అనమాట. ఉమ్, సో అప్పుడు ఏం కావాలి నీకు, మెమరీ కావాలి. ఉమ్, మెమరీ అనేది మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఫస్ట్ నువ్వు నిద్ర లేచినావు, బ్రష్ చేసుకున్నావు. ఉమ్, సో బ్రష్ చేసుకున్నాకనే కదా బ్రష్ ఫేస్ వాష్ చేసుకున్నాక కదా మేకప్ క్రీమ్ అప్లై చేసేది. సో ఉమ్, అట్లీస్ట్ నువ్వు ఈ ఈ టూల్ యూస్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు కంప్లీట్ ద బ్రష్ అనమాట. ఉమ్, మోస్ట్లీ జనరల్గా నేను చెప్తున్నా. సో అప్పుడు ఏమంటే మెమరీ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే నీ ప్రీవియస్ ఏం చేసినావో ఏదన్నా ఒక్క టూల్ పైన ఇంకోటి టూల్ డిపెండ్ అయినప్పుడు నీకు మెమరీ కావాలి. ఉమ్, ఎందుకంటే ఇంతకు ముందు ఏం చేసినావో తెలియాలి కాబట్టి నీకు. ఉమ్, సో దానికోసం మెమరీ కావాలన్నమాట. సో ఏజెంట్లో బేసిక్గా ఈ మూడు థింగ్స్ ఉంటాయి.
ఒకటి స్కిల్. సో ఏది ఏది కాల్ చేస్తున్నావు యూ హ్యావ్ టు నో. అండ్ డెసిషన్స్, యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్స్, ఏ టైంలో ఏది కాల్ చేయాలనేసి. అండ్ మెమరీ, ఎందుకంటే ఒక టూల్ నుంచి ఒక టూల్ పోయేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్ క్రీమ్ వాడాలంటే బ్రష్ కంప్లీట్ అయి ఉండాలి. మేకప్ ఐటమ్ ఫేస్ క్రీమ్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ క్రైటీరియాస్ ఉంటే ఏ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ వాడాలనేది కూడా కొంచెం మెమరీ ఉండాలి కదా. సో ఇలా. హ్మ్. సో ఒక ఏజెంట్ బిల్డ్ చేయాలంటే ఇవి బేసిక్ థింగ్స్ ఉండాలన్నమాట. హ్మ్. స్కిల్, డెసిషన్, మెమరీ. ఎవ్రీ టూల్ అంటే, ఇప్పుడు ఏజెంట్ ఏ టూల్ కావాలి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్ డిస్క్రిప్షన్. ఈ టూల్ నేను ఎందుకు వాడాలా అనేసి. సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఏజెంట్కి చెప్పాలి నువ్వు. అప్పుడే ఏజెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. హ్మ్. సో దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా? ఇది కంప్లీట్లీ న్యూ టాపిక్. ఒకసారి మీరు చదువుకోండి దీన్ని నీట్గా. సో దెన్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఏజెంట్ అనేసి. మీరు ఆల్మోస్ట్ క్లోజర్కి వస్తున్నారు అనమాట. సో యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ నా. ప్రాక్టీస్ హ్మ్. చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. మీరు ఇక్కడ చూస్తే మనం ఈ బొమ్మలో, దిస్ ఇస్ వెరీ నైస్ ఆర్టికల్. హ్మ్. వాడు క్లియర్గా బాగా అనలైజ్ చేసి చెప్పాడు అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసాం, ఏజెంట్కి ఏ దాకా వచ్చాం అనమాట. ఏ ఏజెంట్స్ కానీ ఏజెంట్కి ఏ కానీ ఇదే లాస్ట్ నీకు. హ్మ్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది ఎల్ఎల్ఎం ఉంది. దీంట్లో పెండింగ్ టాపిక్ ఏముందంటే ప్రాంప్ట్స్ అనేసి. అది హ్మ్. ప్రాంప్ట్ ఫైన్ ట్యూనింగ్. ప్రాంప్ట్స్ అనేది మీరు బాగా, ప్రాంప్ట్ అంటే వెరీ సింపుల్ అనమాట. హ్మ్. నువ్వు అడిగే క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటారు. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకున్నామంటే నేను ఇది అడిగాను కదా, దిస్ ఈజ్ మై హ్మ్. క్వశ్చన్, సమ్ టైమ్స్ ఐ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ ఆల్సో ద ప్రాంప్ట్ అనేసి. దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. దట్స్ ఇంపార్టెంట్ బట్ స్టిల్ యూ కెన్ గెట్ ఇట్ వెరీ క్విక్లీ అనమాట. హ్మ్. ర్యాగ్ ఆల్రెడీ చేసాం. అండ్ నవ్ ఏ ఏజెంట్స్ వీఆర్ ఇన్. ఏజెంట్కి ఏ అనేది సిమిలర్ అనమాట. సేమ్ లైక్ హ్మ్. సేమ్ కాన్సెప్ట్సే. వీఆర్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాను. ఇంకా ఏ ఇంజనీరింగ్ అంటే ఇవన్నీ టూగెదర్ కలుపుకొని ఏ ఇంజనీరింగ్ అంటారు అంతే. హ్మ్. సో మీరు ఆల్మోస్ట్ ఇక్కడికి ఎండింగ్కి వచ్చారు. సో యూ హ్యావ్ టు బి మోర్ ఫోకస్డ్. ఓకే. ఇది న్యూ టాపిక్ అనమాట, బ్రాండ్ న్యూ టాపిక్స్. హ్మ్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే మనం ఎక్కడున్నాం, ఇక్కడున్నాం ఏజెంట్స్ దగ్గర. హ్మ్. సో ఇది ఏ టు ఏ అనేది ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్. హ్మ్. మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, ఇవన్నీ ఇట్స్ ఇంటర్లింక్డ్ అగైన్. ఇది ఓకే. కాకుండా ఏం పర్లేదు బట్ యూ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద ఏజెంట్ అనేసి. ఇవి హ్మ్. మాట్లాడుకుందాం మళ్ళీ ఎలా అనేది. ఇట్స్ లైక్ హ్మ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అది. ఓకే. ఇవంతా కాన్సెప్ట్స్ అనమాట, ఏ ప్రాక్టీస్ ఏముండదు. జస్ట్ హ్మ్. కాన్సెప్ట్స్ తెలుసుకుంటే చాలు. క్రాక్ అనేది బాగా నేర్చుకోండి. సో దెన్ వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఏజెంట్స్. హ్మ్. దేర్ ఈస్ అ డిఫరెంట్ హ్యూజ్ కంటెక్స్ట్ నడుస్తుంది, హ్యూజ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి లింక్డ్ఇన్స్లో. మీరు దాంట్లో హ్మ్. జాయిన్ అయితే తెలుసుకున్నా ఇంకా బెటర్ అనమాట మీకు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమవుతుంది ఏజెంట్కి, జస్ట్ మీరు ర్యాక్ ప్రాక్టీస్ చేసండి ఈ వీక్లో. ఓకే. ర్యాక్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ప్రాక్టీస్ అయ్యండి. ఇంకా లేదంటే దానిపై మీ ఓన్గా క్రియేట్ చేసిన వెరీ హ్యాపీ అనమాట. ఓకే. షూర్. చేసి అవంతా ఎలా చేస్తారు అనేది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి మీకు. హ్మ్. ఉమ్. మళ్ళీ ఏజెంట్స్ లెక్క వస్తాము. హ్మ్. రేపు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ లోపల మీరు ర్యాక్ చేసి ఏజెంట్స్ కూడా చేయగలిగితే ఇంకా వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఓకే. చెప్పేటప్పుడు ఫాస్ట్గా మీకు అర్థమవుతుంది అనమాట. చెప్పే వర్డ్స్ కానీ ఆ! చేస్తా లోపల. కనెక్టింగ్ డాట్స్ కానీ బాగా అర్థమవుతాయి మీకు. హుహు. ఓకే. షూర్. అంతే. యా, షూర్. ఇంకా 2 వీక్స్ అయితే మోస్ట్లీ నేను మళ్ళీ ఇండియాకి వెళ్తున్నా. హ్మ్. సో ఇండియాకి వెళ్తే మళ్ళీ క్లాసెస్ అంటే వెరీ టఫ్ అవుతుంది. సో ఈ హ్మ్. వీక్, నెక్స్ట్ వీక్, ఇంకా 2 వీక్స్ ఉంటాను నేను ఇక్కడ ఓకే. సింగపూర్లో. 27 థర్డ్, 27 మనము, 27 కానీ 26 కానీ ఏజెంట్స్ గురించి ఒక ఏజెంట్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాము. హ్మ్. దెన్ 27 నేను ఏ టు ఏ ఎంసీపీ చెప్తాను. ఓకే. సో 27 అంటే థర్డ్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఏ టు ఏ ఎంసీపీ చెప్తాను. సో ఆ హ్మ్. టాపిక్ హై లెవెల్ అన్నీ కవర్ అవుతాయి.
ఇట్స్ లైక్ ఉమ్, అగైన్ హై లెవెల్ అనమాట. ఉమ్, మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి మీకు. ఉమ్. కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి. దీంతో పెట్టుకొని మీరు ఓకే. రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం అంటారు. రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అప్లై కూడా చేయొచ్చు. బట్ స్టిల్ ఉమ్, ఇంకా మోర్ నాలెడ్జ్ అనమాట. ఓకే. మీకు ఎప్పుడు కాలేజీ శ్రీ? ఆగస్ట్ 11th నుండి. 11th నుంచా? సరిపోతుంది అయితే ఇంకా ఆ వీకెండ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే. వీక్ ఇక్కడ ఫ్రైడే సాటర్డేనా సండేనా? ఈ ఈ వీక్ అనుకోండి. ఆ, ఏం కాలేజ్ పోవాలా డేట్ సాటర్డే? వస్తుంది? ఆహా, లేదు, ఈ వీక్ ఓకేనే. ఈ వీక్ ఏ రోజైనా ఓకే. 26 ఓకే, 27th ఓకే. ఓకే, చూసాం అయితే 26 27 అనేసి. ఉమ్, 26 పెడతాను సాటర్డే కాబట్టి, ఇన్ కేస్ ఫ్రైడే ఎక్కువ వర్క్ లేకంటే. సో ఓకే. అట్లీస్ట్ యూ హ్యావ్ సండే యువర్ ఓన్ టైం. డిస్టర్బ్ యూ. సో మీరు, బట్ మీరు ఎనీథింగ్. చాలా దూరం వచ్చేసారు, బాగా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకో సరే. ఓకే, షూర్. మోస్ట్ కమ్ టు ద ఏజెంట్స్. నీకు కూడా మనసా, మీరు ఆల్మోస్ట్ ఏజెంట్స్ దగ్గరికి వచ్చేసారు. ఇంకా ఏజెంట్స్ అయిపోతే మీకు యాజ్ పర్, ఆల్మోస్ట్ మీరు ఏజెంట్స్ అయిపోతే అయిపోయినట్లే. సో నెక్స్ట్ ఓకే. హౌ టు బిల్డ్ ద టూల్స్ అండ్ హౌ టు బిల్డ్ ద ఏజెంట్ రెండు ఒకేసారి చెప్పేస్తాను. ఓకే, షూర్. టూల్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేసి. మోస్ట్లీ ఐ విల్ ఉమ్, టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఉమ్, టైం డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నాను, మీకు డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ అర్థమవుతాయి అనేసి అంతే. ఉమ్, చెప్పిన టాపికే చెప్పిన దాన్నే చెప్పట్లేదు నేను. ఫస్ట్ టైం లాంగ్ ఉమ్, చాట్ హిస్టరీ చెప్పాను. దీంట్లో ఉమ్, జస్ట్ చాట్ విత్ డాక్యుమెంట్స్ పెట్టాను. ఇక్కడ కావాలంటే ఉమ్, స్టిల్ ఈవెన్ హిస్టరీ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, హిస్టరీ బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్రెడీ చెప్పేసా కాబట్టి అది టాపిక్ కవర్ చేయట్లేదు. ఉమ్. ఇంకా ఏజెంట్స్ ఉంటాయి, డైరెక్ట్ మన టూల్స్ అండ్ ఏజెంట్స్ బిల్డ్ చేద్దాం నెక్స్ట్ వీక్. ఓకే అయితే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఛానల్లో పోస్ట్ చేయండి. ఉమ్. ఓకే అయితే థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్.